ప్రియులారా, సామెతల గ్రంథం నుండి ఒక వాక్యం మనం చదువుదాం. సామెతల గ్రంథం నుండి ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. ప్రియులారా 3వ అధ్యాయం చదువుదాం ప్రారంభంగా. దయను సత్యమును ఎన్నటను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. కాబట్టి ప్రియులారా, మనం ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే రైట్ దెమ్ డీప్ విత్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి మన హృదయంలో వాక్యం ఇంత లోతుగా ప్రియులారా రాయబడడం అంత మంచిది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో వాక్యంతో నింపినాక ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా మాటలు జీవము ఆత్మ అని. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు ప్రార్థన పూర్వంగా మనం వింటున్నప్పుడు, బైబిల్ మనం చదువుతున్నప్పుడు, ఒప్పుకున్నప్పుడు అంతా కూడా మనం పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో దాన్ని రాస్తున్నమాట. మన హృదయంలో అంటే వాక్యం జీవము ఆత్మలాగే మార్చబడుతుంది అనమాట. అంటే బైబిల్ ఎప్పుడు ఇలా మనకు నేర్పిస్తుంది, రైట్ దెమ్ డీప్ విత్ ఇన్ యువర్ హార్ట్. అంటే దాని కొరకు మనం సమయం కేటాయిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో సమయం ఇప్పుడు ఇలా కేటాయించడం నష్టం కాదనమాట. ఇప్పుడు ఎంత లోతుగా ప్రియులారా వాక్యం మన హృదయంలో రాయబడడం వలన అలాగే సమృద్ధి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సమృద్ధి మన ఆత్మలో నింపుకోవాలన్నమాట. సమృద్ధి ప్రియులారా మనం నింపుకోవాలి. అప్పుడు దేవుని కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని లోతైన ఆత్మీయ అనుభవంలోనికి అనుదినం దేవుడు నడిపిస్తాడనమాట. ఇప్పుడు బ్రతికినంతకాలం ప్రియులారా మనం ఒక్కొక్క లెవెల్ వెళ్ళవచ్చు అనమాట. బ్రతికినంతకాలం ఒక్కొక్క రోజు మనం ఇంకా అంటే నెక్స్ట్ లెవెల్ కు యేసుక్రీస్తువును ప్రేమించిన ప్రియులారా మనం దేవుని ప్రేమ గ్రహించిన మనం పరిశుద్ధాత్మ వల్ల దేవుని ప్రేమించుకొని ఒక్కొక్క లెవెల్ కు ప్రియులారా దేవుని కృపను బట్టి వెళ్ళవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆసక్తి చాలా ప్రాముఖ్యం, కోరిక చాలా ప్రాముఖ్యం అనమాట. కోరిక కాబట్టి మీరు చాలా మందికి చాలా కోరిక ఉంది అనమాట. యేసుక్రీస్తుతో చాలా క్లోజ్ ఉండాలి, ఎల్లప్పుడు చాలా లోతుగా ఉండాలి, అంటే దేవుని ప్రేమ లోతు గ్రహించుకోవాలని తపనతో ఉన్న తప్పకుండా మీ హృదయం జీవంగా దేవుడు తృప్తి పరుస్తాడు అనమాట. తృప్తి పరుస్తాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తుతో మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు మనకు మేలు అనమాట, కీడు లేదు. ఒకవేళ ఏదైనా కీడు ఉన్నా కానీ దాని నుండి కూడా జీవంగా దేవుడు తప్పకుండా ప్రియులారా విడిపించే దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, అలాగే ప్రియులారా మనం లోతుగా దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క దయ, అలాగే మనుషుల ఒక దయ మనం అనుభవిస్తామన్నమాట. దేవుని ఒక దయ, మనుషుల ఒక దయ కూడా తప్పకుండా దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. కాబట్టి పూర్ణ హృదయంతో ఆ ప్రభువుల ప్రియులారా నేను మీరు ఆధారపడాలి అనమాట. పూర్ణ హృదయంతో అంటే పూర్ణ మనసుతో మనం పూర్తిగా మన దేవునిలో ఆధారపడడం వలన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశీర్వాదాలు మనం పూర్తిగా మనం అది అనుభవించుకోవచ్చు. ఆశీర్వాదం ప్రియులారా నిన్న మనం చూసాము, ఆశీర్వాదాలు నింపబడుతున్న కొద్ది ప్రియులారా మనం ఇద్దరిని దీవించాలి అనమాట, దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఆల్రెడీ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని దీవించాము. కాబట్టి మనం అనేకలను దీవించినట్టు దేవుడు మనల్ని వాడుతున్నట్టు దేవునికి స్తోత్రం. ఇంకా కూడా బలంగా దేవుడు వాడతారనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మన టెరిటరీ ఇంక్రీస్ అవుతుంది అనమాట. అంటే దేవుని రాజ్యం ప్రియులారా ఇంక్రీస్ అవుతాయి అనమాట. అది ప్రియులారా నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునిలో ప్రియులారా మనం ఆధారపడుతున్నప్పుడు దేవుని చిత్తం చేసుకొని దేవుని యొక్క దారిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను అనుదినం నడిపిస్తాడు. ఒక రోజు కాదు, బ్రతికినంత కాలం పరిశుద్ధాత్మ దేవునిలో మనం ఆధారపడుతున్నప్పుడు బ్రతికినంత కాలం దేవుడు ప్రియులారా మనను సకల సత్యములో అనుదినం నడిపిస్తాడు. అలాగే ప్రియులారా మన దేవుని చిత్తం చేసుకొని బ్రతుకున్నప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, హీలింగ్ జరుగుతుంది అనమాట. అంటే హీలింగ్ అంటే ఆరోగ్యవంతులుగా బ్రతుకుతుంది అనమాట. మన ఎముకలు బలపరచబడుతుంది, అంటే టోటల్ మన దేవునితో కలిసి బ్రతుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే జీవంగల దేవుడు ప్రియులారా మనం శరీరానికి కూడా చక్కని మనం ఆరోగ్యవంతులుగా బ్రతికినట్టు దేవుడు కృప అనుగ్రహిస్తాడనమాట. ఇప్పుడు మన శరీరానికి రకరకాల సమస్యలు ఒకవేళ మీకు ఉండవచ్చాము, మట్టి శరీరం కాబట్టి కొన్ని సమస్యలు రావచ్చు. ఆయన కానీ ప్రియులారా మన యేసయ్యతో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనం శరీరం కూడా
దేవుడు బలం అనుగ్రహిస్తాడనమాట. అంటే మామూలు బ్రదర్ కంటే దేవుడు ఎక్కువ మనకు ఆరోగ్యం ఇస్తాడనమాట. మామూలు నార్మల్ గా కొందరు ఉన్నారు కదా, దేవునితో కలిసి బ్రతకకుండా మామూలు బ్రతుకుతారు. కానీ మామూలు మనం బ్రతుకుతున్న దానికంటే యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి దేవుని చిత్తానుసరంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఇంకా మనం బలవంతులుగా తప్పకుండా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో బ్రతుకుతున్న ప్రియులారా మనకు మన ఆత్మదేవుడు బలపరుస్తాడు, ప్రాణం దేవుడు బలపరుస్తాడు, మనం ఫిజికల్ అంటే శరీరం కూడా అంటే ఆరోగ్యం కూడా తప్పకుండా దేవుడు ప్రియులారా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు మనల్ని కేర్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు అది దేవుని చిత్తం అనమాట. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉంటే ప్రియులారా నా ద్వారా మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడతాయి అనమాట. ఇప్పుడు ఇది ప్రభువుగా తెలుసు కాబట్టి ప్రియులారా మన ప్రభుతో కలిసి ఉండే చాలు దేవుడు ప్రియులారా మనకు చక్కని ఆరోగ్యం కూడా అనుగ్రహిస్తాడు. బోన్ అంటే మనం ఎముకలంతా కూడా దేవుడు బలపరుస్తాడు అనమాట. ఎముకలు కూడా దేవుడు తాకుతాడనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వం కలిసి ప్రియులారా ముందుకు వెళ్ళినట్టు ప్రభు ప్రియులారా మనకు కృప అనుగ్రహిస్తున్నాక